హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సత్య గారు అడుగుతున్నారు ఒక కామెంట్ రూపంలో. సరే, ఇక్కడ మనం షార్ట్ స్ట్రాడలు, షార్ట్ స్ట్రాంగిల్ రెండు కంబైన్డ్గా మంత్లీ ఎక్స్పైరీలో తీసుకుంటే మార్జిన్ అనేది ఎక్కువగా అడుగుతుంది. అండ్ ఈ స్ట్రాటజీ గురించి, అంటే దీంట్లో ఉన్న లాభ నష్టాల గురించి ఒకసారి చెప్పండి అని చెప్పేసి. డెఫినెట్గా సార్ దాని గురించి మనం చూద్దాం. బేసిక్గా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ షార్ట్ స్ట్రాడల్ అనేది ఫస్ట్ ప్లేస్ చేయటం అనమాట. షార్ట్ స్ట్రాడల్ అంటే ఫ్రెండ్స్, మనం సింపుల్గా చెప్పాలంటే ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ని సెల్ చేయటం అండ్ ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ని సెల్ చేయటం అనమాట. సో దీన్ని షార్ట్ స్ట్రాడల్ అంటారు. ఇది స్ట్రాటజీ 1 అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇమీడియట్గా అంటే ప్లస్ అనమాట. సెకండ్ ఏంటంటే మళ్ళీ ఆ షార్ట్ స్ట్రాంగిల్, ఓకే, దీన్ని వేస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇక్కడ షార్ట్ స్ట్రాంగిల్ అంటే ఏంటంటే అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ఏం చేస్తామంటే సెల్ చేస్తాం, అండ్ పుట్ ఆప్షన్ కూడా ఏం చేస్తామంటే సెల్ చేయడం అనేది జరుగుతుంది. సో దీన్ని షార్ట్ స్ట్రాంగిల్ అని చెప్పేసి అంటాం. సో ఎనీహౌ ఇక్కడ మనం చూస్తే ఒకసారి నిఫ్టీలో చూద్దాం. నిఫ్టీ 24,835 దగ్గర ట్రేడ్ అవుతుంది రఫ్గా. ఎంత? 24,835. అయితే ఇక్కడ 24,900 చూపిస్తుంది, కానీ ఇది కరెక్ట్ కాదనమాట. ఎట్ ద మనీ ఆప్షన్ వచ్చేసరికి మనకి 24,850 అవుతుంది. చూడండి, ఎట్ ద మనీ ఆప్షను అండర్లయింగ్ ఎసెట్ స్పాట్ ప్రైస్కి క్లోజ్గా ఉంది. ఇది ఎట్ ద మనీ ఆప్షన్. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ షార్ట్ స్ట్రాడల్ అనేది ప్లే చేస్తున్నా. అంటే కాల్ అనేది సెల్ చేశాను, అండ్ పుట్ కూడా ఏం చేయాలి, మనం సెల్ చేయాలి. సెల్ చేసేసాము, అయిపోయింది. సో ఇలా నేక్కుడుగా వెళ్ళటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం చూసినట్టయితే దీనికి ఎంత అమౌంట్ అవసరం అవుతుంది అంటే 74,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది. సో చాలామంది ఏంటంటే ఇది 50,000, 20,000, 30,000లో వస్తే దట్ ఈజ్ గుడ్. 50,000 దాటిందంటే జనరల్గా ఏంటంటే మనం ఎక్కువ మొత్తం అని చెప్పేసి కన్సిడర్ చేస్తాం. ఓకే, పర్సన్ టు పర్సన్ మారుతూ ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ మనకి 74,000 రూపాయలు అనేది అవసరం అవుతుంది ఈ యొక్క స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేయడానికి. అయితే ఫ్రెండ్స్, ఇది సెల్లింగ్లో మనం ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం కాబట్టి మనం ప్రీమియం ఏం చేస్తున్నాం అంటే రిసీవ్ చేసుకుంటున్నాం. క్లియర్. దాని తర్వాత నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే మనకి బెనిఫిట్ వైజ్గా చూస్తే 9% రిటర్న్ రావడం జరుగుతుంది. అంటే 74,000 ఏదైతే మనం డిప్లాయ్ చేస్తామో ఆ డిప్లాయ్ చేసిన అమౌంట్లో 9% రిటర్న్ అనమాట. అంటే రఫ్గా 6,775 రూపాయలు మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. బట్ ఒకవేళ మార్కెట్ అనేది మనం అనుకున్నట్టు కాకుండా ఏంటి పైకి కానీ కిందకి కానీ అగ్రెసివ్గా వెళ్ళింది అనుకోండి, లాసెస్ అనేది అన్లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఎనీహౌ ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ప్రాబబిలిటీ మనకి 60% కనపడుతుంది. అంటే మనం వేసిన స్ట్రాటజీలో 60% సక్సెస్ రేట్ ఉంది, 40% ఏంటంటే ఫెయిల్యూర్ రేట్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షార్ట్ స్ట్రాంగిల్ అనేది డిప్లాయ్ చేద్దాం సేమ్ స్ట్రాటజీకి. ఫైన్. దాని తర్వాత ఇక్కడ ఒక పాయింట్ కూడా మనం చూడాల్సింది ఉంది. 24,850 సెల్ చేసాం. ఇక్కడ చూడండి, బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా వెరీ ఇంపార్టెంట్. డౌన్ సైడ్ 1% దాటి కిందకి వెళ్ళిందంటే మనకేమైంది అంటే లాస్ అయింది. అప్ సైడ్ 1.2% దాటి పైకి వెళ్ళింది అనుకోండి, మనకి లాస్ అనేది స్టార్ట్ అయింది ఈ యొక్క స్ట్రాటజీలో. ఓకే, నేనేం చేస్తున్నానంటే స్ట్రాంగిల్ అనేది డిప్లాయ్ చేస్తున్నాను. సో స్ట్రాంగిల్ అనేది మనం ఇక్కడ నుంచి 850 దగ్గర ఉన్నాం కదా, ఒక 200 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్దాం. 200 పాయింట్స్ అంటే ఇదనమాట, 25,050. నేనేం చేస్తున్నాను, కాల్ ఆప్షన్ని సెల్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, 200 పాయింట్స్ కిందకి వెళ్ళి 850 అంటే 650కి వెళ్ళాలి. దీన్ని ఏం చేస్తున్నాం, పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఈ యొక్క పుట్టును సెల్ చేసాం, ఇది ఓటీఎంని, ఈ యొక్క కాల్ను కూడా సెల్ చేసాం. ఇప్పుడు సింపుల్గా షార్ట్ స్ట్రాంగిల్ అనేది తీసుకున్నట్టు అర్థం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, డన్, అయిపోయింది. మొత్తం కూడా అన్ని సెల్సే చేసాం. ఇంతకుముందు 74,000 రూపాయల ఎంత అవసరమైంది. ఇప్పుడు మనం చూస్తే అది కాస్త 1.5 lakhs దాకా, అంటే దగ్గర మనకి 1,50,000 దాకా అవసరం అవుతుంది అనమాట ఈ స్ట్రాటజీ అనేది మనం డిప్లాయ్ చేయాలంటే. బట్ ఫండ్ ఇనీషియల్గా ఇనిషియేట్ చేసేటప్పుడు 1,57,000 రూపాయలు మన అకౌంట్లో ఉండాలి. ఎందుకంటే ఈ ఫండ్ అనేది స్లిప్పేజెస్ వాటిని కూడా క్యాలిక్యులేట్ చేసుకొని తీసుకోవడం జరుగుతుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో చూడండి, మార్జిన్ నీడెడ్ ఎంత, 1,47,000.
ఇక్కడ ఫండ్ నీడెడ్ ఏమో 1,57,000. ఈ 10,000 రూపాయలు ఏమవుతుందంటే ఆప్షన్ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసినాక రిలీజ్ చేస్తారు. దాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఆ 10,000ని మనం సెల్లింగ్ బయింగ్ ఏదైనా చేసుకోవచ్చు, ఆప్షన్స్ కానీ ఇంకా ఈక్విటీ కానీ. ఫైన్. అయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క స్ట్రాటజీలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫండ్స్ అనేది ఎక్కువైనాయి ఇక్కడ. సింపుల్గా క్లియరా? ఇంతకుముందేమో 75,000 ఉంటే ఇప్పుడు డబుల్ అయిపోయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాక్స్ ప్రాఫిట్ కూడా పెరిగింది. ఇంతకుముందు ఎంత మనకి 6,775 రూపాయలు ఏమో చూపించింది, ఇప్పుడు 9,750 చూపిస్తుంది. అంటే దగ్గర దగ్గర 2,000 రూపాయలు ప్రాఫిట్ అనేది పెరిగింది. కానీ ఇక్కడ మనకి మార్జిన్ అయితే ఎక్కువ అనేది అవసరమైంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాస్ అనేది ప్రీవియస్ కేసులో కానీ ఈ కేసులో కానీ రెండింటిలో కూడా అన్లిమిటెడ్ లాస్ అనేది ఉంది. అంటే మనం అనుకున్న ఏదైతే స్ట్రైక్స్ ఉన్నాయో స్ట్రైక్స్ దాటి మార్కెట్ అనేది పైకి వెళుతూ ఉందనుకోండి, బ్రేక్ ఈవెన్ పాయింట్స్ లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది చూసుకున్నట్టే మనకి డౌన్ సైడ్ 1.1% దాకా కిందకు వచ్చిందనుకోండి, నో ప్రాబ్లం. ఇది ఇంట్రాడే కాదు, ఎక్స్పైరీని బేస్ చేసుకొని ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేది మెన్షన్ చేస్తూ ఉంటారు. అప్ సైడ్ వచ్చేసరికి 1.2% పైకి వెళ్ళింది అనుకోండి, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ ప్రాబబిలిటీ పెరిగింది. ఇంతకుముందేమో 60% ఉంది, అంటే మనకి 60% మాత్రం సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు 4% అనేది పెరిగింది. సో అడ్వాంటేజెస్ ఉన్నాయి, మనకి డిసడ్వాంటేజెస్ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న రిటైలర్స్కి క్యాపిటల్ అనమాట. అంటే ఒకసారి 1.25 lakh అనేది అవసరం అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే దీంట్లో ఒక ఇంట్రాడేలో ఈ స్ట్రాటజీ అనేది ఇలా డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.5% అనేది పైకి వెళ్ళింది అనుకోండి మార్కెట్, బట్ స్టిల్ ఇంట్రాడేలో ప్రాఫిట్ వస్తుంది. ఎంత వస్తుంది చూడండి, ఇక్కడ ఏదైతే బ్లూ లైన్ అనేది కనిపిస్తూ ఉందో ఇది ఇంట్రాడే ప్రాఫిట్. ఈ యొక్క హార్డ్ డార్క్ గ్రీన్ కానీ డార్క్ రెడ్ కానీ కనిపిస్తూ ఉందో అది వచ్చేసరికి మనకి ఎక్స్పైరీ దాకా హోల్డ్ చేస్తే వచ్చే లాస్ అండ్ ప్రాఫిట్ అనమాట. ఓకే, ఎనీహౌ ఇక్కడ ఒక 0.5% పెరిగితే మనకి 2,226 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది ఇంట్రాడేలో. ఓకేనా? దట్ ఈస్ గుడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1% పైకి వెళ్ళింది అనుకోండి ఇంట్రాడేలో, మనకేమవుతుంది, లాస్ స్టార్ట్ అయిపోతుంది. చూడండి, 823 రూపాయలు లాస్ స్టార్ట్ అవుతుంది. బట్ ఎక్స్పైరీ దాకా గన ఈ రేంజ్లోనే గన క్లోజ్ అయింది అంటే, ఏ రేంజు ఇక్కడ చూపిస్తున్న రేంజు మనకేమవుతుందంటే ఎక్కడైనా క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనకి ఫుల్ ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మ్యాక్స్ ఇక్కడ క్లోజ్ అయిందంటే ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. చూడండి, నేను కర్సర్ పెడుతున్నాను, ఇక్కడ క్లోజ్ అయితే మనకి ఎక్స్పైరీ రోజు 9,756 రూపాయలు మన అకౌంట్లోకి వస్తాయి, గ్యారంటీ అది. ఓకే, ఏది ఈ యొక్క పీక్లో క్లోజ్ అవ్వాలంటే ప్రైస్ మనం చూసుకున్నట్టే 24,850 దగ్గర క్లోజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే ప్రైస్ ఉందో ఏది 24,834, దానికి ఒక 20-30 పాయింట్లు ఎగ్జాక్ట్గా పైన కానీ కింద కానీ క్లోజ్ అయిందంటే మనకు మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది. బట్ అంత గ్యారంటీ ఉందా ఈ యొక్క కాన్సెప్ట్లో? లేదు. అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు, కిందకి వెళ్ళొచ్చు కదా, అందుకని ఈ బ్రేక్ ఈవెన్స్ అనేది మనం చెక్ చేస్తున్నాం. సో ఎనీహౌ ఫ్రెండ్స్, ఇక్కడ 1% కన్నా మార్కెట్ పెరిగిందనుకోండి, ఏది మనం డిప్లాయ్ చేసిన తర్వాత మనకి 823 రూపాయలు లాస్ వస్తుంది. బట్ చాలా తక్కువ ఇది, ఎందుకంటే 1.5 lakh క్యాపిటల్ మీద. ఓకే, లేదు 1.5% పైకి వెళ్ళిందంటే మనకి లాస్ అనేది పెరిగిపోద్ది. ఇంట్రాడేలో 5,355. ఆఫ్ కోర్స్ ఈ లెవెల్ దాటింది, ఎక్స్పైరీ కూడా క్లోజ్ అయింది అనుకోండి. ఎక్కడ 25,207 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి ఎక్స్పైరీ రోజు, మనకేంటంటే లాస్ అనేది మ్యాక్స్ 5,450 రూపాయలు రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఫైన్. ఒకవేళ మార్కెట్ అనేది కిందకు వెళ్ళింది అనుకోండి ఒక 0.5%, ఏమవుతుంది, మనకి ఇంట్రాడేలో మంచి ప్రాఫిట్ వస్తుంది. 2,332 రూపాయలు ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఏది ఒక మనం ఎంట్రీ తీసుకుంటే అక్కడ నుంచి ఒక 0.5% కిందకు వెళితే, అదేవిధంగా 1% కిందకి వెళ్ళింది అనుకుందాం, ఇక్కడ మనకు లాస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, 585 రూపాయలు లాస్ అనేది రావడం జరుగుతుంది. సో ఎనీహౌ బ్రేక్ ఈవెన్ పాయింట్ అయితే ఎక్స్పైరీ దాకా అయితే కింద ఉంది ఇంకా. సో 1.5% కిందకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇంట్రాడేలో మనకి 4,962 రూపాయలు లాస్ రావడం జరుగుతుంది. ఎక్స్పైరీ రోజు కానీ ఇక్కడ దీనికంటే కింద క్లోజ్ అయిందంటే, లేకపోతే ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయిందంటే మనకి ఎంత రావచ్చు లాస్ అంటే దగ్గర దగ్గర 5,000 రూపాయలు అనేది లాస్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, దీంట్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, ఈ ఓటీఎంస్ అనేది తీసేసామనుకోండి. ఓకే, బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది తగ్గిపోయింది. ఓటీఎంస్ పెంచడం వల్ల మనకి బ్రేక్ ఈవెన్ పాయింట్ అనేది కొద్దిగా పెరిగింది. పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం కనిపించట్లేదు. క్లియరా? పెద్దగా మనకి డిఫరెన్స్ కనిపించట్లేదు. సెల్లర్కి డెఫినెట్గా అడ్వాంటేజ్ ఉంటుంది కాబట్టి అడిషనల్గా ఓటీఎం సెల్ చేయడం వల్ల మార్కెట్ సైడ్ వేస్లో ఉంటే లాభాలు రావడం.
ఓకే, ఎట్ ద మనీ స్ట్రాడల్ని మనం సెల్ చేయడం వల్ల సైడ్ వేస్లో ఉంటే డెఫినెట్గా ఏంటంటే లాభాలు రావడం అనేది జరుగుతుంది. బట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే రెండిట్లో కూడా అన్లిమిటెడ్ రిస్క్ అనమాట. ఓవర్ నైట్ ఏదన్నా సడన్గా 1% దాటి గ్యాప్ డౌన్ అయినా 1% దాటి మనకి గ్యాప్ అప్ అయినా లాసెస్ అనేది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఈ రెండు స్ట్రాటజీని కంబైన్గా తీసుకోవడం వల్ల నాకు తెలిసిన అడ్వాంటేజ్ మనం చూస్తే జస్ట్ 4% రావడం జరిగింది. అండ్ కొద్దిగా బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి పెరిగాయి అనమాట. అంటే మనకు కొంచెం కుషన్ ఉంటుంది. ఓకే, అది మాత్రమే అడ్వాంటేజ్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ మ్యాక్స్ లాస్ అయితే మాత్రం అన్లిమిటెడ్ కనిపిస్తుంది. సో చూడండి, ఇక్కడ మ్యాక్స్ లాసెస్ అన్లిమిటెడ్గా కనిపిస్తూ ఉన్నాయి. యా, ఫైన్. సో దాని తర్వాత ఇక మనం దీన్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి, బై చేయొచ్చు. ఇక్కడ మనం ఏం చేసాం, స్ట్రాంగిల్ కోసం పుట్ ఆప్షన్ సెల్ చేసాం కదా. ఇక్కడ 2 లాట్లు, ఎందుకంటే నేకుడ్గా 2 లాట్లు ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తానంటే 2 లాట్లు అనేది బై చేస్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఇమీడియట్ స్ట్రైక్లో 2 లాట్లు అనేది బై చేస్తున్నాను, ఎందుకంటే 2 ఆప్షన్స్ మనకి నేకుడ్గా ఉన్నాయన్నమాట. ఇది బెస్ట్ ఆప్షన్. చూడండి, ఇక్కడ మనకి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడాల్సి వస్తే మ్యాక్స్ ప్రాఫిట్ తగ్గిపోయింది. ఓకే, 5,000కి వచ్చింది. బట్ మ్యాక్స్ లాస్ ఎంత ఉంది, ఎంతో ముందు అన్లిమిటెడ్ ఉంది. ఏదన్నా ఓవర్ నైట్ ఏదన్నా జరిగితే అన్లిమిటెడ్ లాస్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాడు ఇన్వెస్టరు. ఇక్కడ ప్రొటెక్షన్ అనమాట. ఎంతన్నా కిందకి రాని, ఒక 10% కిందకి రాని, 5% కిందకి రాని, లేకపోతే 10% పైకి వెళ్ళని, 5% పైకి వెళ్ళని, మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 2,419 రూపాయలు. ఓకేనా, అది మ్యాక్స్ లాస్. బట్ ఏంటంటే డిసడ్వాంటేజ్ ప్రాఫిట్ కూడా తగ్గిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అనేవి తగ్గాయి. ఇంతకుముందు కొద్దిగా కుషన్ ఉంది. అంటే కుషన్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ డౌన్ సైడ్ 1.1% కిందకు వెళ్ళినా మనం ప్రాఫిట్ తీసుకునే అవకాశం కనిపించింది. అండ్ అప్ సైడ్ 1.2% పైకి వెళ్ళినా మనకి ప్రాఫిట్ వచ్చే అవకాశం కనిపించింది. బట్ ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ చాలా నేరో అయిపోయినాయి అనమాట. దిస్ ఈజ్ ద డిసడ్వాంటేజ్ దీంట్లో. బట్ బెనిఫిట్స్ ఏంటంటే మ్యాక్స్ లాస్ నుంచి మనం సేఫ్గా ఉంటాం. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే చూడండి, ఇంతకుముందు 1,50,000 అవసరమైంది ఈ యొక్క కంప్లీట్ స్ట్రాటజీ ఓన్లీ సెల్లింగ్లో మనం తీసుకుంటే. ఇప్పుడు 52,000 రూపాయలు మన దగ్గర ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బట్ ఏంటంటే మనకి సేఫ్టీ అయితే ఉంటుంది. ఒకవేళ మనం ఒకసారి రీసెర్చ్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్ట్రాటజీ అనేది తీసుకున్నాం, ఇంక్లూడింగ్ ఏంటి, హెడ్జ్ అనమాట. ఇది హెడ్జ్ అనమాట. ఇప్పుడు ఒక 0.5% పైకి వెళ్ళింది అనుకున్నాం. సో స్టిల్ మనకు ప్రాఫిట్ ఉంటుంది. ఇంతకుముందు ఒక 0.5% పైకి వెళ్తే 2,000 పైన ప్రాఫిట్ వచ్చింది. ఈసారి ఏమైందంటే 300 దాకా మాత్రమే ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ 1% పైకి వెళితే ఇంతకుముందు లాస్ 3,000 4,000 దాకా వెళ్ళింది. ఇప్పుడు లాస్ ఏంటంటే 555 రూపాయలకు తగ్గిపోయింది. సో ఒకవేళ డౌన్ సైడ్ అనేది మనం చూసుకున్నట్టయితే 0.5% కిందకు వస్తే మనకి 635 రూపాయలు ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. అంటే ఒక 0.5% కిందకు వెళ్ళినా సరే మనం ప్రాఫిట్లో ఉంటాం. బట్ 1% కిందకు వెళితే ఇంతకుముందేమో 2,000 3,000 లాస్ వచ్చింది, ఇప్పుడు 35 రూపాయలు లాస్ వచ్చింది. సో ఫ్రెండ్స్, వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ఈ స్ట్రాటజీలో సీక్రెట్ అనేది ఏం లేదు. మనం రిస్క్ ఎక్కువ తీసుకున్నాం, రివార్డ్ ఎక్కువగా ఉంది. రిస్క్ తగ్గించాం, రివార్డ్ కూడా తగ్గింది. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ చాలా తగ్గిపోయింది. చూడండి, అక్కడ మనం ఏంటంటే నేకుడ్గా ఉన్నాం, నేకుడ్ పొజిషన్స్ తీసుకున్నాం, దానివల్ల అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏం చేసాం, మనం ఇన్సూరెన్స్ తీసుకున్నాం. బయింగ్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే హెడ్జింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇన్సూరెన్స్ అనమాట. మనం తీసుకున్న వాటికి ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ వల్ల ఏం జరిగిందంటే కొంత లాస్ అనేది కూడా కంపన్సేట్ జరుగుతుంది, అంటే ప్రాఫిట్ అనేది కంపన్సేషన్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ ఎంత ఉంది. ఫస్ట్ మనం నేకుడ్గా వెళ్ళినప్పుడు 60%, దాని తర్వాత మళ్ళీ స్ట్రాంగిల్ అనేది డిప్లాయ్ చేసినప్పుడు 64%. బట్ ఈసారి ఏం జరిగిందంటే హెడ్జెస్ తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ ఆఫ్ ప్రాబిలిటీ కూడా అగైన్ 47%కి పడిపోయింది. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్. సో కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీలో కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు యాక్టివ్గా ఇంట్రాడే మానిటర్ చేయగలను అండ్ అనుకుంటే ఈ యొక్క స్ట్రాటజీ అనేది మంచిదన్నమాట. ఓకే, ఏది స్ట్రాంగిల్ అండ్ స్ట్రాడలు తీసుకుంటే, ఫస్ట్ స్ట్రాడల్లో తీసుకుంటే పరిస్థితి ఏంటి, స్ట్రాంగిల్లో తీసుకుంటే ఓటీఎం సెల్ చేసినా మనకి మంచి ప్రాఫిట్ అండ్ మంచి క్వశ్చన్ అయితే ఉంది, ప్రాఫిట్ ప్రాబిలిటీ కూడా బాగుంది. లేదు ఎడ్డమని ఆప్షన్, కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను, షార్ట్ స్ట్రాడల్ తీసుకుంటాను అంటే కూడా దట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్.
బట్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా షార్ట్ స్ట్రాడల్ మనం తీసుకుంటున్నాము అంటే డెఫినెట్గా మార్కెట్ రేంజ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్కౌట్ అవుతుంది. ఓకే, అప్పుడు మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఫైన్. సో యా, అది ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ స్ట్రాటజీ గురించి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఎటువంటి కన్ఫ్యూజన్, మరొకసారి ఈ యొక్క వీడియో అనేది చూడండి. దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డెఫినెట్గా డిసడ్వాంటేజెస్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం కూడా అయితే టాప్ టు బాటమ్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. మన ఎఫర్ట్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే వీడియోని లైక్ చేస్తూ ఉండండి. సీ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.